ఇరాన్ మీద దాడికి సిద్ధమని ప్రకటిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు అనూహ్యంగా వెనక్కి తగ్గడం అక్కడి ఆందోళనకారులను నిరాశకు గురిచేసింది. ట్రంప్ మాటలు నమ్మి తాము వీధుల్లోకి వచ్చి మోసపోయామని వాపోతున్నారు. మరోవైపు ఆందోళనల్లో వేలాది మంది మరణించడానికి కారణమైన ట్రంప్ నేరస్తుడని ధ్వజమెత్తారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. కాగా ఇరాన్లో ఖమేనీ పాలన అంతం కావాలని పిలుపునిచ్చారు ట్రంప్. వేలాది మంది సొంత ప్రజలను చంపారని ధ్వజమెత్తారు. అమెరికా తమ సుప్రీం నేతపై దాడి చేస్తే అది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హెచ్చరించారు. ఇరాన్లో నిరసనలు తగ్గుముఖం పట్టినా ఉద్రిక్త వాతావరణం మాత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇరాన్లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. 37 ఏళ్లు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అయతుల్లా అలీ ఖమేనీ పాలన అంతం కావాలని సూచించారు. ఆయన వేల మంది ప్రజల్ని చంపుతూ తన దేశాన్ని తానే నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలు నాయకత్వం కట్టబెట్టింది ఇటువంటి భయాలు, మరణాలు సృష్టించడానికి కాదని ట్రంప్ అన్నారు. ఇంతమంది ప్రాణాలు తీసిన ఖమేనీ ఇరాన్ను పాలించడానికి అనర్హుడని, అధికారం నుంచి దిగిపోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇరాన్కు కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 2 రోజుల క్రితం 800 మందికి పైగా ఉరితీయకుండా ఆపటమే ఖమేనీ తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని ఎద్దేవా చేసిన ట్రంప్, ఇరాన్ ప్రస్తుతం ప్రపంచంలోనే నివసించడానికి వీలులేని అత్యంత దారుణమైన ప్రదేశంగా మారిందన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ నేరస్తుడని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతకుముందు ధ్వజమెత్తారు. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు ఆయన మద్దతిస్తున్నారని ఆరోపించారు. తమ దేశంలో వేల మంది చనిపోవటానికి ఆందోళనకారులే కారణమని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు స్వయంగా విద్రోహ శక్తులకు మద్దతిచ్చారు. సైనికపరంగా సాయం చేస్తామని ప్రకటించారు. తద్వారా ఇరాన్పై రాజకీయంగా, ఆర్థికంగా పెత్తనం చేయాలని చూశారు. అందుకే ఆయనను నేరస్తుడిగా చూస్తున్నాం. అనేక మంది మరణానికి, విధ్వంసానికి ఆయన కారకుడు. ఇరాన్కు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించారు. ఆందోళనకారులు అమెరికా కాలి కింద చెప్పుల్లాంటివారు. వారు మసీదులను, విద్యా సంస్థలను ధ్వంసం చేశారు. విదేశాల నుంచి అందిన ఆయుధాలతో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారని ఖమేనీ ఆరోపించారు. అయితే ఏ దేశాల నుంచి వచ్చాయనే వివరాలను వెల్లడించలేదు. కాగా తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై అమెరికా దాడి చేస్తే అది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు జీవన కష్టాలు ఎదుర్కొంటున్నారంటే దానికి ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం, దాని మిత్ర దేశాలు సంవత్సరాలుగా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలే అని పేర్కొన్నారు. తమ దేశ సుప్రీం లీడర్పై ఎలాంటి దాడి జరిగినా అది ఇరాన్ దేశంపై యుద్ధం ప్రకటించినట్టే. దీనిని మేం సహించబోం అని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇరాన్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు అమెరికా విధించిన అమానుష ఆంక్షలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై దాడులు చేపడితే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం ప్రకటించడం తెలిసిందే. నిరసనకారుల్లో కొందరిని ఉరితీయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు వెనక్కి తగ్గింది. దీంతో ఇరాన్ మీద దాడి చేయాలి అనే నిర్ణయాన్ని ట్రంప్ ఉపసంహరించుకోవటం తెలిసిందే. మరోవైపు అమెరికన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు ప్రయత్నం చేస్తోందని వచ్చిన వార్తలు కలకలం రేపాయి. ఈ వార్తలను ఇరాన్ తోసిపుచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచడానికి అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. అమెరికా ఆస్తులపై జరిగే ఏదైనా దాడిని చాలా బలమైన శక్తితో ఎదుర్కొంటామని, తమ దగ్గర అన్ని ఆప్షన్లు పరిశీలనలో ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై ఇరాన్ ఈ మేరకు స్పందించింది. ఈ ప్రకటనలు, వాదనలు పశ్చిమాసియా ప్రాంతంలో మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఇరాన్ సాయుధ దళాలు దృష్టి పెట్టాయి. దేశంలోని సైనిక, రక్షణ సామర్థ్యాలను కాపాడటం, పెంచటంపై దృష్టి సారించాయి. అమెరికా ఏదైనా దురాక్రమణ చర్యకు దిగితే ఇరాన్ కఠినంగా, నిర్ణయాత్మకంగా స్పందిస్తుంది అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలతో ఇప్పటివరకు కనీసం 3,919 మంది మరణించినట్లు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. గత వారం వెల్లడించిన 3,308 సంఖ్యతో పోలిస్తే మరణాలు భారీగా పెరిగినట్లు ఆ సంస్థ తెలిపింది. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో ఇది అత్యంత రక్తపాత కాలమని పేర్కొంది. అదేవిధంగా ఇప్పటివరకు 24,669 మందిని అరెస్టు చేసినట్లు హెచ్ఆర్ఏఎన్ఏ వెల్లడించింది. కాగా ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక మరణాల సంఖ్యను వెల్లడించలేదు. అయితే సుప్రీం లీడర్ ఖమేనీ తొలిసారిగా
వేలాది మంది ఈ నిరసనల్లో మరణించినట్లు పరోక్షంగా చెప్పారు. ఈ హింసకు అమెరికానే కారణమని ఆయన ఆరోపించారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలు, రాజకీయ ఆంక్షలు, మహిళల స్వేచ్ఛ అణచివేత ఈ కారణాలతో ఇరాన్ వ్యాప్తంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వం గద్దె దిగాలని, బహిష్కృత యువరాజు రెజా పహ్లావి తిరిగి ఇరాన్లో అడుగుపెట్టాలని నినాదాలతో ప్రధాన నగరాలను అట్టుడికిపోయేలా చేశారు. ప్రభుత్వం అణచివేత తీవ్రంగా ఉండటంతో నిరసనకారులు ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు సమాచారం. కాగా అమెరికాతో పాటు పలు దేశాల్లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్బంధంలో ఉన్నవారికి ఉరిశిక్ష విధించే అంశంలో ముందుకు వెళ్తామని ఇరాన్ న్యాయశాఖ తెలిపింది. కొన్ని కేసులను మెహరబ్ కింద నమోదు చేశామని, వాటి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. మెహరబ్ కింద కేసు నమోదైతే ఇరాన్ చట్టం ప్రకారం ఉరిశిక్ష విధిస్తారు. మరోవైపు యువరాజు రెజా పహ్లావి మళ్లీ నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని ఇరాన్ నిరసనకారులు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఆందోళనలు తీవ్రమైతే అమెరికా జోక్యం చేసుకుంటుందని, ఖమేనీని గద్దె దించుతుందని, తమకు స్వేచ్ఛ లభిస్తుందని వారు నమ్మారు. వెనెజులాపై అమెరికా సైనిక చర్య జరిపి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి తీసుకువెళ్లటం వారిలో ఆశలు రేపింది. ఇరాన్ మీద దాడికి సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ నుంచి ఇరాన్కు యుద్ధ విమానాలు రెడీగా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గటం వారిని నిరాశపరిచింది. తమను రెచ్చగొట్టిన ట్రంప్ చివరికి ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రంప్ తమను బలిపశువులను చేశాడని వారు ఆరోపిస్తున్నారు. కాగా అమెరికా తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మకమని, ఇరాన్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దెబ్బకొడతారని కొందరు భావిస్తున్నారు.